సో, ఫస్ట్ సీనే నీ దగ్గర నుంచే స్టార్ట్ అయితది. అవును. శివాజీ గారిది యాటిట్యూడ్ ఏంటిది? ఆయన ఇంటెన్షన్ ఎలా ఉంటది అని జెప్పేసి అవును. స్టార్టింగే వచ్చింది. మరి ఇవాళేంటి స్లీవ్‌లెస్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆయన ఈరోజు లేరు కాబట్టి ఇది యేసుకున్నా. హీరోయిన్ తోటి బాండింగ్ ఎలా ఉంది? హీరోయిన్ సిరియక్కయితే అసలా అక్క సిరియక్క ఇది నాని గారి బ్యానర్ కింద చేస్తున్నా అనెప్పుడు ఒకప్పుడు దగ్గరికే ఎళ్ళనీయలేదు. అవును. ఇప్పుడు వాళ్ళ బ్యానర్‌లో నీకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? అండ్ ఇదంతా నాది కాదు. ఈ క్రెడిట్ అంతా మా పేరెంట్స్‌దే. సో, ఎలాంటి రోల్స్ ఇంకా చేయాలనుకుంటున్నావు? నేనైతే నా ఫేవరెట్ హీరో నాని సార్. ఆ! నాని సార్ అండ్ రామ్ చరణ్ సార్. వాళ్ళతో ఒక్కటి చిన్న డైలాగ్ ఉన్నది చాలు. అలాంటిదొకటి ప్రాజెక్ట్ రావాలని అనుకుంటున్నాను. హర్ష్ రోషన్ గురించి చెప్పు. అన్నయ్యలంటే చాలా పిచ్చి. యమ ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైధరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రాన్ని సైతం మంట కలిపి పతి ప్రాణాలను తగ్గించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి మెప్పించి మీ పాసాన్ని సైతం గడ్డిపూచలా గావించి ప్రాణార్హులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసిబాలుడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమైన మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చెయ్యుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అనే భావాన్ని కూకటి వేలతో సహా పెక్కలించదా? మొక్కులు తీర్చే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మడుగుడిచ్చే పంచభూతాన్ని సైతం జయ హో నరుడాన్ని హర్షించదముగా ఈ సింహాసనమును అధిష్ఠించదా? వావ్! థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో, నేను ఇంకొక సెలబ్రిటీ గెస్ట్, ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఈ మధ్యలో చాలా హిట్ అయిన మూవీ 'కోర్ట్'. సో, ఆ 'కోర్ట్' మూవీని చాలా మటుకు అందరూ ఆదరిస్తున్నారు. ఆ పాట వల్ల ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ స్టోరీ వల్ల కూడా, స్టోరీ లైన్ వల్ల కూడా ఎంత హిట్ అయిందో తెలుసు. దాంట్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లాస్య మనతో ఉన్నది. సో, లాస్యకి అలా ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఏంటిదో లాస్యనే అడిగి తెలుసుకుందాం. హాయ్ లాస్య. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. వాట్ అబౌట్ యు అక్క? ఐయామ్ గుడ్. చెప్పు, నీకు అంటే నువ్వు ముందు నుంచి అంటే ఆర్టిస్ట్‌వా? ముందు నుంచి ఆర్టిస్ట్. ఓకే. నీకు 'కోర్ట్‌లో' ఎలా వచ్చింది ఛాన్స్? కోర్ట్‌లో యాక్చువల్లీ కార్తీక్ అన్న పిలిచారు మమ్మల్ని ఆడిషన్‌కి. అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ అన్న పిలిచారు. అండ్ కార్తీక్ అన్న అండ్ వంశీ అన్న ద్వారా నాకు కోర్ట్ మూవీలో ఆపర్చునిటీ వచ్చింది. సో, ఫస్ట్ సీనే నీ దగ్గర నుంచే స్టార్ట్ అయితది. అవును. శివాజీ గారిది యాటిట్యూడ్ ఏంటిది? ఆయన ఇంటెన్షన్ ఎలా ఉంటది అని జెప్పేసి అవును. స్టార్టింగే వచ్చింది. మరి ఇవాళేంటి స్లీవ్‌లెస్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆయన ఈరోజు లేరు కాబట్టి ఇది వేసుకున్న. ఆయన ఉంటే వాళ్ళు అస్సలు చూస్తే వేసుకునేదాన్ని. ఇప్పుడు వీడియో చూస్తారనుకో, వాళ్ళు అక్కడి నుంచి అరిచేస్తే ఎట్లా? అమ్మో! మీరు నన్ను ఇంకా భయపెట్టేస్తున్నారు. మరి నీకు అలా సీన్ చేస్తున్నప్పుడు నీకెలా అనిపించింది? ఆయన కోపం అవన్నీ నేను చూస్తున్నప్పుడు? ఆయన యాక్చువల్లీ ఫస్ట్ సీన్ అవ్వక ముందు నేను ఆయనతో బాగానే మాట్లాడాను. సీన్‌లో అరిచే సీన్ ఉంటది స్లీవ్‌లెస్ ఏంటని. అప్పుడు నేను అసలు యాక్టింగ్ చేయలే. ఆయన అరుపుకి నాకు నిజంగా వామ్మో! ఏంటి ఈయన ఇంత గట్టిగా అరిచేస్తున్నారని ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి అసలు ఆయనతో మాట్లాడాలన్నా భయంగా ఎళ్లి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుండే. హ్మ్. ఎలా అనిపించింది నీకు ఆ 'కోర్ట్' మూవీ ఇంత హిట్ అయితదని నువ్వు అనుకున్నావా? నేనైతే అనుకున్నా, ఫస్టే అనుకున్నా కోర్ట్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతదని. అండ్ అంత వండర్‌ఫుల్ మూవీలో నేనుండడం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ కార్తీక్ అన్న, వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో, నేనైతే ఫస్ట్ వాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను. అండ్ తర్వాత కో డైరెక్టర్ సార్
కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాల్ పోస్టర్ దాంట్లో నుంచి నువ్వు ఈ మూవీ వచ్చింది కదా, నాని గారితో కలిసి అంటే ఎప్పుడైనా సెట్కి వచ్చే వాళ్ళతో ఆయనతో నీవు కలిసినావా? 2 years బ్యాక్ నేను డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాను అన్ని మంచి సిగ్నలే. సో నేను ఆయన్ని కలుద్దామని వెళ్ళాను, బట్ సెక్యూరిటీ వాళ్ళు సార్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి అన్నారు. సో అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించి, ఎందుకు ఇలా, నేను కూడా యాక్టరే కదా అని చెప్పి నేను మా డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ ఎందుకు డాడీ ఇలా అంటే, మా డాడీ అన్నారు, నువ్వు ఎప్పటికైనా ఆ స్టేజ్లోకి వెళ్తా అన్నాను. ఈరోజు నేను ఆయన పక్కన కూర్చున్నా అండ్ ఆయన ప్రొడ్యూసింగ్ తీసిన మూవీలో నేను ఉన్నాను. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఆయనతో తీయాలి మూవీ, ఆయనతో కలిసి ఒక కో యాక్టర్లా యాక్ట్ చేయాలి. అదే ఇంకా అదొక్కటి సక్సెస్ అయిపోతే ఐఎమ్ సో హ్యాపీ. సో హ్యాపీ. సో ఫస్ట్ నువ్వు హీరోయిన్ కి సిస్టర్ కదా? అవును. సో హీరోయిన్ తోటి బాండింగ్ ఎలా ఉంది? హీరోయిన్ సిరియాక్ అయితే అసలు అక్క హీరోయిన్ లానే ఉండదు, మాతో పాటు కలిసిపోయి చైల్డిష్ గా చాలా బాగుంటది. అండ్ అక్క సిరియక్క లవ్ యూ, చాలా ఫ్రెండ్లీ. అక్క అయితే నాతోనే కాదు ప్రతి ఒక్కరితోని చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఐ లైక్ హెర్. యూ లైక్ హరా? నువ్వు ఆ సీన్ లో వేసినప్పుడు స్లీవ్లెస్ గురించి ఎంత అరుస్తారా అని నీకు ఏమైనా అనిపించిందా? నాకైతే అనిపించింది, ఎందుకంటే మా డాడీ ఎప్పుడో స్లీవ్లెస్ వేసుకుంటే మా డాడీ తిట్టేది కాదు. సో మా డాడీ కూడా తిట్టుంటే నేను అంత భయపడకపోయేదాన్ని. బట్ ఆయన సడన్ గా అక్కడికి వెళ్ళి సార్ నాకు సీన్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాను, నేను నార్మల్గా ఏదో టాకింగ్ ఉంటుంది అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సడన్ గా వచ్చారు. నేను అప్పుడు ఇంకా ఇట్లనే చాలా భయంతోనే కూర్చున్నా. అప్పుడైతే నేను యాక్టింగ్ చేయలేను నిజంగా. ఆయన అరుస్తుంటే అసలు లైక్ ఏమంటారు, గట్టిగా సౌండ్ పెడితే ఎలా ఉంటది అలా అనిపించింది ఆయన అరుస్తుంటే. సో అక్కడ నిజంగా నువ్వు యాక్టింగ్ చేయలేదు, జీవించేసినావు అసలు అన్నట్టు. అంటే జీవించానని కాదు, ఆయన అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి నాకు అంత మంచిలా వచ్చింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ సక్సెస్ మీట్ లో కానీ ఏమని చెప్తున్నారు అంటే, త్రూ అవుట్ షూటింగ్ అయిపోయేంత వరకు అంతే సీరియస్ గా ఉన్నారు శివాజీ గారు. ఎందుకంటే కొంచెం నవ్వుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ ఆ భయంతో ఉండరు నాతోటి అని చెప్పేసి నేను అలానే మెయింటైన్ చేసుకుంటా. అది నిజమేనా? అది 100% నిజం. అసలు ఆయన వితౌట్ కాస్ట్యూమ్ లో కూడా అలానే సీరియస్ ఫేస్ అని, సీన్స్ హ్యాపీ సీన్స్ చూసిన సీరియస్ ఫేస్ తోటి, లైక్ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అందరూ భయపడుతున్నారు. అసలు నేనైతే చాలా భయపడినా, నేనైనా సిరియాక్ అయినా ఎవరిమైనా చాలా భయపడ్డాము ఆయన దగ్గరికి వెళ్ళడానికైనా మాట్లాడడానికైనా. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు భయంగా మమ్మీ ఎలా అంటే నాకు భయం వేస్తుంది. సరే అని చెప్పి భయంగా వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఆయన చెప్పడం కూడా గుడ్ మార్నింగ్ అని సీరియస్ గానే చెప్పారు. నాకైతే చాలా అంటే బిఫోర్ ఆ సీన్ షూట్ కాకముందు ఆయనతో వెళ్ళి మాట్లాడినావా? ఆయనతో వెళ్ళి మాట్లాడా. బిఫోర్ ఆయన క్యారెక్టర్ తెలియదు. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది? బిఫోర్ వెళ్ళినప్పుడు నేను చాలా హ్యాపీగా, సార్ చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఆఫ్టర్ సీన్ అసలు ఆయన ఇరుపంచాలు కూడా వెళ్ళలేము మేము ఎవరు. అంత బాగా చేశారు యాక్టింగ్. ఆయన అయితే చాలా బాగా చేశారు. సో నీకు అంటే నీది ఎన్ని డేస్ ఉండే షెడ్యూల్? నాకు తెలిసి ఒక 2 weeks ఉన్నా అనుకుంటా. 2 weeks 10 days ఉన్నాయి. ఓకే. ఇది నాని గారి బ్యానర్ కింద చేస్తున్నా అని ఎప్పుడు ఒకప్పుడు దగ్గరికే వెళ్ళనియలేదు. ఇప్పుడు వాళ్ళ బ్యానర్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నేనైతే ఫస్ట్ హోప్స్ పెట్టుకోలేదు, అవ్వదేమో నాకెందుకు వస్తుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ హోప్స్ పెట్టుకోలేదు. తర్వాత క్యారెక్టర్ ఉంది అని చెప్పి మమ్మీ నాకు లాస్ట్ మినిట్ వరకు చెప్పలేదు. లాస్ట్ మినిట్ మార్నింగ్ షూట్ ఉంది అంటే నేను నార్మల్గా క్యాజువల్ షూట్స్ ఉంటాయి కదా అలా అనుకున్నాను. నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ నాని సార్ది అంటే అప్పుడు తెలియదు నాకు. సెట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది నాని సార్ది అని చెప్పి. అప్పుడు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యా, ఐ డిడ్ ఇట్ అని చెప్పి. అండ్ ఇదంతా నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మా పేరెంట్స్ దే. ఎందుకంటే లైక్ మాది వైజాగ్ ప్రాపర్. అక్కడి నుంచి మా డాడీ ఫస్ట్ మేము రాలేదు, మా డాడీ ఒక్కడే వచ్చారు. మా డాడీ ఉండడం కూడా వైజాగ్ లో ఉంటారా? లేదు, ఇప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. బట్ స్టార్టింగ్ అయితే మా డాడీ ఇక్కడికి వచ్చారు ఛాన్సెస్ కోసం అని చెప్పి. అండ్ ఆయన జాబ్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఈవినింగ్ జాబ్ అయిపోగానే నా ఆల్బమ్ ఉంటుంది ఓన్లీ నా ఫొటోస్ తోటే. ఆ ఆల్బమ్ పట్టుకొని ఫిలిం ఛాంబర్ నుంచి ఒక 6-5 kilometers వితౌట్ ఎనీ బైక్స్ ఆటోస్
వాకింగ్ తోటి వెళ్ళారు. అలా ఒక 10 days వరకు వెళ్ళారు. అండ్ మా డాడీ వల్ల నేను ఇక్కడ ఉన్నా, నిజం చెప్పాలంటే మా డాడీ అయ్యో వల్ల ఇక్కడ ఉన్నాను. ఎంత థ్యాంక్ క్యూట్. యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ నైస్ లైఫ్. గుడ్ మా డాడీ చాలా సపోర్టివ్, మా మమ్మీ కూడా చాలా సపోర్టివ్. అంటే అందరి పేరెంట్స్ మమ్మీ ఎలా ఉంటారంటే స్ట్రిక్ట్ గా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు. బట్ మా మమ్మీ డాడీ అయితే నచ్చినట్టుండు, నీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం అని అన్నారు. అండ్ యాక్టింగ్ లో కూడా వాళ్ళు నన్ను బాగా చేయకపోయినా ఎప్పుడూ తిట్టలేదు. లైక్ నేను మా డాడీ అయితే ఇప్పుడు ఏమైంది బాగానే ఉన్నావు, ఇప్పుడు పర్లేదు నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేయని చెప్పి అలానే సపోర్టివ్ గా చేస్తుంది. సో వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. అంటే ఇప్పుడు మొన్నటి ఈ సినిమా కోట్ వచ్చేంత వరకు మీరు వైజాగ్ లో ఉన్నారు? లేదు, మేము ఇక్కడికి వచ్చి ఒక 2 years అవుతుంది. ఓకే, అంటే నీకోసమే వాళ్ళంతా షిఫ్ట్ అయ్యారా? నా కోసమే ప్లస్ నా కోసమే అనుకో, కానీ మా డాడీ జాబ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అదొకటి ప్లస్ అయింది. నీకు ప్లస్ అయింది అది కదా. నీకు యాక్టింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ అని మీ వాళ్ళకి తెలిసింది? అంటే ఇంత చిన్న ఏజ్ లో నువ్వైతే అడగలేవు కదా నేను చేస్తాను అని. నాకు ఇప్పటి నుంచే కాదు, నేను 5 కూడా కాదు 6-7 years ఉన్నప్పుడు అప్పుడు వైజాగ్ లో ఉంటుండే. కరోనా కదా, టిక్ టాక్ ఉంటుంది. ఫస్ట్ నేను రీల్స్ చూస్తుంటే కొన్ని హీరోయిన్స్ మ్యామ్స్ వల్ల ఇది వచ్చింది. సో ఆ విధంగా నాకు కొంచెం ఎందుకు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ తర్వాత రీల్స్ చేస్తుంటే టిక్ టాక్ లో రీల్స్ చేస్తాను, ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. సో రీల్స్ చేస్తుంటే అలా అలా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ మా డాడీ వాళ్ళకి నేనే చెప్పాను, డాడీ నాకు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నాను అంటే డాడీ వాళ్ళు ఏమనుకున్నా సరే అని చెప్పేసి ఇంకా హైదరాబాద్ ఇంకా. సో నీకు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఏమైనా భయం అనిపించిందా? ఎట్లా ఫస్ట్ కెమెరా ఎవరి దాంట్లో చేసినావు? ఫస్ట్ మూవీ వచ్చేసి యాడ్ అనమాట, జయసుధా మ్యామ్ తోటి. సో యాడ్ లో వెళ్ళినప్పుడు నాకు ఎందుకో అంత అనిపించలేదు, లైక్ కెమెరా ఫియర్ అనేది అనిపించలేదు, ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ స్టార్టింగ్ జయసుధా మ్యామ్ తో పడింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మ్యామ్ అన్నారు నువ్వు ఎప్పటికైనా మంచి చైల్డ్ యాక్టర్ అవుతావు అని చెప్పి, సో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఒక పెద్ద యాక్ట్రెస్ తోటి, తను నార్మల్ కాదు, పెద్ద లెజెండ్ యాక్ట్రెస్ తోటి నువ్వు చేసినావు కదా. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేసినావు? ఇప్పటి వరకు నేను మెయిన్ లీడ్స్ అయితే ఒక 6-5 చేశాను, నార్మల్ అయితే ఒక 10-15. చాలా చేసినావు. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇండస్ట్రీకి వచ్చి 2-3 years అవుతుంది. 2-3 years వచ్చి ఇన్ని మూవీస్ చేసినావా? సో బిఫోర్ కోర్ట్ ఆఫ్టర్ కోర్ట్ ఎలా ఉంది నీది? ఇప్పుడు బయట నిన్ను ఇన్ని రోజులు ఐడెంటిఫై చేసిన రోజు చేయలేదు అట్లా ఉంటది, కానీ ఒక మూవీ తోటి మనకు తిరిగిపోతుంది కదా. ఇప్పుడు బయట ఎలా రికగ్నైజేషన్ రా ఉంది? ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఫ్రెండ్స్ కి తెలుసు, చెప్పాను క్లోజ్ ఫ్రెండ్స్ కి నేను యాక్టింగ్ చేస్తానని చెప్పి. అప్పుడు వాళ్ళు లైక్ అంతే పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడు అంత ఐడెంటిఫై లేదు. అండ్ ఆఫ్టర్ కోర్ట్ వాళ్ళందరూ అవును నిజమే చెప్పావు, మేము ఇంకా అబద్ధం చెప్తున్నావేమో అనుకున్నాం. సో నేను అప్పుడు అనుకున్నా, సో ఒక క్యారెక్టర్ పెడితే ఏదైనా ఉంటదని చెప్పి. సో ఎలాంటి రోల్స్ ఇంకా చేయాలనుకుంటున్నావు? నేనైతే నా ఫేవరెట్ హీరో నాని సార్ అండ్ రామ్ చరణ్ సార్, వాళ్ళతో ఒకటి చిన్న డైలాగ్ ఉన్నది చాలు, అలాంటిది ఒకటి ప్రాజెక్ట్ రావాలని అనుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది, ఇలానే చేసుకుంటూ వెళ్తే. ఇప్పుడు కోర్ట్ అనేది చాలా మంది చూసే ఉంటారు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా. బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి అందరి కళ్ళల్లో స్లీవ్లెస్ గర్ల్ అయితే పడి ఉంటది. స్లీవ్లెస్ వేసుకోవడానికి ధైర్యం ఎట్లా వచ్చింది మళ్ళీ? అంత అరుపులు విన్న తర్వాత. అరుపులు విన్నాను, బట్ కొంచెం ఆయన ఇప్పుడు ఎలాగో ఉండరు, సినిమా ప్రమోషన్స్ అని, సక్సెస్ మీట్స్ అని, ప్రెస్ మీట్స్ అని బిజీగా ఉంటారు. ఇంకా అందుకని చెప్పి వేసుకున్నా. ప్రతి ఒక్క ఈవెంట్ కి ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్ కానీ మమ్మీ వేసుకోమన్నది స్లీవ్లెస్ వేసుకో అని చెప్పి. బట్ అయినా సరే నేను ఎందుకు మళ్ళీ శివాజీ సార్ వస్తారు మళ్ళీ అందరి ముందు తిట్లు పడతాయి ఎందుకని చెప్పి ఫుల్ వేసుకున్నాను. అంటే అది అప్పుడు క్యారెక్టర్ కోసం ఆయన అట్లా అలా అరిచిండు, కానీ నిజంగా అట్లా అరుస్తారని అనుకున్నావా? నిజంగా అలా అరరు, కానీ ఒక ఏమంటారు భయం. ఆయన అరరు కానీ నాకు భయం ఉంటుంది. సో ఓకే, షూట్ మొత్తంలో ఆయన సీరియస్ గా ఉన్నారు, అది మెయింటైన్ చేయడానికి అలా ఉన్నారు కదా. షూట్ అయిపోయినాక మళ్ళీ మీరు రీయూనియన్ జరిగి అంటే ఆయనతో మళ్ళీ మింగిల్ అయినావా? మంచిగా మాట్లాడి అట్లా దగ్గరికి వెళ్ళినావా? కొంచెం అప్పుడే ఓకే
అప్పుడు ఫ్రీగా అయిపోయారు, ఎందుకంటే షూట్ అయిపోయింది ఇంకా అవసరం లేదని చెప్పి ఫ్రీగా అయిపోయారు. ఫ్రీగా దగ్గరికి వెళ్ళి మాట్లాడినావా? మాట్లాడాను. ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిండ్రా? సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇంకోసారి స్లీవ్లెస్ వేసుకురావద్దు అని చెప్పి అది చెప్పారా? చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అది నాకు తెలిసి ప్రీమియర్ షో కాదు, ప్రీ రిలీజ్ లో చెప్పారు అనుకుంటా. అవునా? ఇంకోసారి ఇలాంటివి వేసుకురావద్దు అని చెప్పి అన్నారు. ఓ రియల్ గా క్యారీ చేసారు అన్నట్టు కొంచెం. అంటే క్యారీ చేయలేదు, బట్ ఫన్నీగా అంటే నాకు గుర్తు చేసిండ్రు అంతే కదా. సో నిజంగా కూడా అలా కొన్ని అంటే కొంతమంది ఉంటారు ఫ్యామిలీస్లలో గర్ల్స్ ని రెస్ట్రిక్టెడ్ గా పెట్టడము, ఇలా వేసుకోవద్దు, అలా తిరగొద్దు, అట్లా చూడొద్దు, ఇట్లా చూడొద్దు అనేటివి ఉంటాయి. అట్లా ఉంటుందా నీకు తెలుసా? అంటే నాకు అంత ఐడియా లేదు, నాకు ఇప్పుడైతే అంత ఐడియా లేదు. అంటే అది చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అమ్మో మా ఇంట్లో మా పేరెంట్స్ చాలా బెటర్ అనిపించిందా? చాలా బెటర్ అనిపించింది. ఆయన చూసిన తర్వాత మా పేరెంట్స్ 2000% బెటర్ అనిపించింది. అయ్యో ఎంత ఇన్నోసెంట్ చెప్తున్నారంటే నేను చెప్పడంలో కూడా నీకు అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది నీ దాంట్లో. I am so proud of get that nice parents. Yeah, you're lucky. I'm so lucky. సో నువ్వు ఒక్కదానివేనా? మీకు సిస్టర్ బ్రదర్ ఎవరన్నా? ఒక్కదానివే. సో ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు? ఈ యాక్టింగ్ వైపే ఉంటావా? స్టడీస్ పర్పస్ ఎట్లా? స్టడీ అయితే కంపల్సరీ. నా డ్రీమ్ ఏంటంటే యాక్టర్ కమ్ సాఫ్ట్వేర్. నైస్. మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్టా? మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్. మరి షూట్ ని స్కూల్ ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? షూట్ స్కూల్ అంటే లైక్ స్కూల్ వాళ్ళకి ఒక లెటర్ ఉంటుంది, సో మమ్మీ వాళ్ళు ఆ లెటర్ ఇస్తారు, సో వాళ్ళు షూట్స్ కి నాకు పర్మిషన్ ఇస్తారు. అండ్ లైక్ ఎగ్జామ్స్ టైంలో అయితే షూట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు మెయిన్ అయితే. ఈ క్వార్టర్లీ అయితే నీకు టెన్షన్ పోతుంది, ఎంత రాయకపోయినా సరే చాలా టెన్షన్ ఉంటుంది. లాస్యా అంటే క్లెవర్ స్టూడెంటా యావరేజ్ స్టూడెంటా? క్లెవర్ స్టూడెంట్ అని అనుకుంటున్నాను. ఎన్ని వస్తాయి మార్క్స్ అయితే 76 60 దాటు 65. లాస్యా ఫుడ్డియా అయితే అసలు కాదు, ఫుడ్డిగా నార్మల్. మమ్మీ వాళ్ళు తిడతారు ఇంకా తిను అని చెప్పి, బట్ నేను అంత తినను. సో కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు? కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఒక సీరియల్ ఉంటుండే, అది ఇంకా ఉంది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్. ఓకే, నువ్వు సీరియల్స్ కూడా చేస్తున్నావా? సీరియల్స్ కూడా చేస్తాను, అమ్మాయి గారు అండ్ మా అన్నయ్య చైల్డ్హుడ్ క్యారెక్టర్స్. ఓకే, ఇటు మూవీస్ ఇటు సీరియల్స్ ఇంకా యాడ్స్ చేస్తున్నావు కదా. ఆడిషన్ కి వచ్చినప్పుడు, ఆడిషన్ కి రమ్మన్నప్పుడు నువ్వు మీ మమ్మీ కలిసి వెళ్తారా? మమ్మీ నేను ఒక్కొక్కసారి డాడీకి లీవ్ ఉంటే, జాబ్ లీవ్ ఉంటే వస్తాడు డాడీ. సో కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. హర్ష రోషన్ గురించి చెప్పు. అన్నయ్య అయితే అసలు సెట్ లో అయినా ఎక్కడైనా నాకు అన్నయ్యలు అంటే చాలా పిచ్చి. సో ఒక చెల్లిలా, ఓన్ సిస్టర్ లాగా, తల్లి లాస్య తల్లి ఎక్కడున్నావు తల్లి, ఏంటి తల్లి, షూట్ అయిపోయిన తర్వాత కూడా మెసేజ్ చేస్తాడు ఎలా ఉన్నావు తల్లి అని చెప్పి. ఇద్దరు కూడా నాకు చాలా చాలా నచ్చారు. నేను ఇప్పటి వరకు చూడలేదు అలాంటి హీరో హీరోయిన్. చాలా బాగుంటారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అన్న. అందరితోటి చాలా ఫ్రెండ్లీగా. నాతో అయితే సొంత చెల్లి లైక్ ట్రీట్మెంట్ కూడా జాగ్రత్త తల్లి, అక్కడికి వెళ్ళొద్దు తల్లి. షూట్ లో ఒక లైక్ మాకు మ్యారేజ్ సీక్వెన్స్ ఉంటది, సో అప్పుడు వాటర్ లైక్ పైన వాష్ చేస్తున్నారు అనమాట, పై ఫ్లోర్స్ అన్ని రూమ్స్ పైన. సో వెళ్తున్నప్పుడు జాగ్రత్తనేమో అని చెప్పి అన్న చేయి పట్టుకొని తీసుకెళ్ళారు, జాగ్రత్త తల్లి అని చెప్పి. చాలా కేరింగ్ పర్సన్ అన్న అయితే. మూవీలో యాక్ట్ చేసిన, మదర్ గా యాక్ట్ చేసిన శాలిని మ్యామ్. శాలిని తనతో ఎలా ఉంది? ఆంటీ కూడా చాలా ఫ్రెండ్లీ. ఆంటీతో మేము రియల్ మదర్ అండ్ డాటర్ లా అంటాము. ఆంటీతో లైక్ షూట్ క్యాప్ దొరకగానే ఏంటి ఆంటీ ఉంచి ఏంటి చూడు మంగపతి ఎలా తిడుతున్నారో మనల్ని అని చెప్పి మేము ఎప్పుడు మాట్లాడుకున్నా మంగపతి సార్ తోనే మాట్లాడతాం. షూట్ లో అయితే, బయట అయితే నార్మల్ టాక్స్. సో ఇదే ప్లేస్ లో శాలిని యాక్టర్ తను కూడా ఇంటర్వ్యూ చేసిన, నేను నంబర్ ఇచ్చింది తనే.
కోర్టులో శాలి ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. లాస్యా ఉంది, కోర్టులో ఉంది కదా, తను చేయండి అని చెప్పింది కూడా కానీ. థ్యాంక్ యూ ఆంటీ. సో తన ద్వారా నీ నంబర్ నాకు వచ్చింది అనమాట. మీకు కూడా థ్యాంక్ యూ. సో వాళ్ళ స్టెప్స్ వేసినవి ఉన్నాయి కదా, అంకల్ ఎన్నో చెప్పారు. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అదే సాంగ్ కదా, సో నీకేమనిపిస్తుంది? నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అక్క ఇంకా అన్నని చూసి. ఎందుకంటే ఆ స్టెప్ కూడా నార్మల్ సినిమాస్ లో చూస్తే హెవీగా మనం వేయలేనంత ఉంటది, బట్ దీంట్లో అయితే చాలా సింపుల్ గా ఇలా 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 సాంగ్ అయితే చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఒకసారి మనం ఇది అయిపోయినాక చేద్దామా? చేద్దాం ఖచ్చితంగా. సో నీకు అనిపించిందా నేను కూడా పాటలు ఉంటే బాగుంది అని? అంటే అట్లాని కాదు, అంత మంచి పాట ఒక చిన్న ఫ్యామిలీ కూడా పెట్టుంటే బాగుండేది కదా. దాంట్లోనే 2 సాంగ్స్ కదా, ఒకటి సాడ్ సాంగ్, ఒకటి ఇది సాంగ్. ఇదైతే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పాటలు ఆపండి అన్నట్టు స్టేజ్ వచ్చారు తెలుసా. అసలు ఆ పాట ఎన్నిసార్లు వినాలనే అనిపిస్తుంది, కానీ వైరల్ అంటే మామూలుగా లేదు. నేను ఒక వీడియో పెడితేనే 6.8 మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి దానికి. చెప్పడం మర్చిపోయాను. సో నేనైతే ఫస్ట్ థ్యాంక్స్ కార్తీక్ అన్నకి, వంశీక్ అన్నకి, అండ్ జగదీష్ సార్ అండ్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నన్ను సెలెక్ట్ చేసి నాకు ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఉన్నదా? సెట్ లో నేను ఎలా చూసుకున్నారు అందరూ? దీప్తి మ్యామ్ వచ్చేది కదా సెట్ లో. దీప్తి మ్యామ్ అయితే నాని సార్ వచ్చినప్పుడు నేను లేను, వచ్చారు బట్ నేను లేను. దీప్తి మ్యామ్ అయితే నిజంగా ఒక్కొక్క మీట్లు చెప్పింది, స్కూల్ పిల్లల్ని ఎలా చూసుకుంటారు అలా అని చెప్పి. నిజంగా మ్యామ్ అలానే వాటర్ కవర్ తల్లి, లంచ్ అయిపోయిందా తల్లి అని చెప్పాలా, చాలా ఫ్రెండ్లీగా. అండ్ మాతో పాటే లేట్ నైట్ షూట్స్ అయినా మాతో పాటే ఉండేవాళ్ళు, ఎంత లేట్ అయినా సరే మాతో పాటే ఉండేవాళ్ళు, మాతో పాటే వెళ్ళేవాళ్ళు. అవునా? సో నువ్వు ఒక మూవీ చేస్తున్నట్టు కాకుండా ఒక ఫ్యామిలీ తోటి నిజంగా ఆ ఫీలింగ్ అయితే పక్కాగా వచ్చింది. నాకు ఇంతవరకు ఏ మూవీ ప్రాజెక్ట్ లోని రాలేదు, బట్ కోర్ట్ మూవీలో అయితే నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. కోర్ట్ మూవీలో అయితే అంత బాగున్నారు ప్రతి ఒక్క పర్సన్, సిరియక్క అయినా, రోషన్ అన్న అయినా. మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తావు? మెమరబుల్ ఇన్సిడెంట్, ఫియర్ఫుల్ ఇన్సిడెంట్ అంటే మంగపతి గారు అరిచింది. మెమొరబుల్ ఇన్సిడెంట్ అంటే అక్కకి నాకు ఒకే క్యారవాన్ ఇచ్చారు. సో ఆ క్యారవాన్ లోని మాకైతే చాలా బోల్డ్ అన్ని మెమొరీస్ ఉన్నాయి. లైక్ కలిసే పాడుకుంటాం. అందులో ఇంత చిన్న బెడ్డే ఉంటది. సో చిన్న బెడ్ లోని ముగ్గురం పడుకుంటాం. సిరియక్క వాళ్ళ మమ్మీ, సిరియక్క, నేను. అసలు అది నా ఫేవరెట్ మూమెంట్, అలా కలిసి పడుకుంటాం. అండ్ కేక్ కటింగ్, కేక్ కాదు, నేను కేక్ కటింగ్ చేశాను. సో అది ఇలా చేసేసరికి మొత్తం ఆ కేక్ మీద పడిపోయాయి కేక్స్. అండ్ సుధాకర్ సార్ వచ్చేసి అడిగారు నన్ను నేను క్యాజువల్ గా అడిగారు అనుకున్నాను, నీకు ఏ ఫ్లేవర్ ఇష్టం అన్నారు. నాకు చాక్లెట్ ఇష్టం అని చెప్పాను. అండ్ నెక్స్ట్ డే సార్ నా కోసం అని చెప్పి చాక్లెట్ కేక్ పంపించారు క్యారవాన్కి. చాక్లెట్ కేక్ పంపించి నా చేత, ఆయన అసిస్టెంట్ తో పంపించి నా చేత కట్ చేసి అందరికి ఇమ్మని చెప్పారు. సో అది నా స్వీట్ మెమొరీ. సో నీకు బోల్డ్ అని మెమరీస్ ఇచ్చింది ఈ కోర్టు సినిమా కదా. చాలా ఇచ్చింది. నేను చూస్తుంటేనే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఎంత దాన్ని ఎంజాయ్ చేసినావు చేస్తూ అనేది అర్థమవుతుంది. నాకైతే ఇంకా అలాంటి మూవీస్, ఇంకా అలాంటి పర్సన్స్, ఇంకా ఆ పర్సన్స్ లోనే చేయాలని అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే సో హ్యాపీ. సో హోప్ఫుల్లీ నీకు నాని గారి పోస్టర్ లో, అంటే వాల్ పోస్టర్ లో నీకు మళ్ళీ ఇంకొక సినిమా రావాలి, అది కూడా నాని గారితో చేసే ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా. అండ్ నేను డిఓపి సార్ థ్యాంక్ యూ చెప్పాలి. సో ఆయన పేరు నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు. సో మమ్మల్ని అంత బాగా చూపించారు. విత్ యాక్చువల్లీ మేకప్స్ అస్సలు వేయలేదు, ఇక్కడ డల్ చేశారు అక్క వాళ్ళని అయితే. బట్ అయినా సరే మూవీకి థియేటర్కి వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా చెప్తావా థ్యాంక్ యూ? ఇంకెవరికి సో మర్చిపోయినా పేరున అందరికి థ్యాంక్స్ అని చెప్పేసి అయిపోతుంది. సో నేను మర్చిపోతే సారీ, ఎందుకంటే నాకు అంత మెమరీ పవర్ లేదు, నన్ను క్షమించండి. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్ కి
కార్తిక్ అన్న, వంశీ అన్న, జగదీష్ సార్, నాని అన్న, రామ్ సార్, ఇంకా రోషన్ రోషన్ అన్న, సిరి అక్క, అందరికి థ్యాంక్ యూ సో మచ్. మంగపతి గారు చెప్పవా? లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మంగపతి సార్, శివాజీ సార్. అండ్ మీరంత బాగా యాక్టింగ్ చేశారు కాబట్టి నేను అంత ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్. చూసారు Thank కదా you. లాస్య ఎంత హ్యాపీగా ఉందో. తను చూస్తే ఒక్కొక్క సీన్ గుర్తు చేసినప్పుడు తను ఎంత ఇట్లా ఓవర్వెల్మ్డ్ అయిపోయి ఆ సీన్ ని గుర్తు చేసుకొని అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకొని తను ఎంతో హ్యాపీగా ఎంతో చిరునవ్వుతోటి తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనతో షేర్ చేసుకుంది. హోప్ లాస్య నీకు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ ముందు ఇంకా చాలా చాలా వచ్చి చాలా చాలా ఏదైనా కూడా మళ్ళీ మనం ఇక్కడనే ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఖచ్చితంగా. కరెక్ట్, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ ని ఇంకా ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, పెద్ద పెద్ద హీరోలని వాళ్ళని. చూసినా ఎంత పెద్ద ఆమెలాగా చెప్తుందో లాస్య. ఏ క్లాస్ చదువుతున్నావు లాస్య నువ్వు? నేను గౌతమ్ వాడు ఏ క్లాస్? 7th క్లాస్. పిట్ట కొంచెమే కానీ కూత గణం అన్నట్టు తను యాక్టింగ్ చూడడానికి 7th క్లాస్ అయినా కూడా తన ఎక్స్పీరియన్స్ బట్టి తను చాలా మాట్లాడుతుంది. వచ్చి 2 years అయినా కూడా 20 వరకు ఎన్నో ప్రాజెక్ట్స్ చేసింది. మనము లాస్య ఇంకెన్నో వాటిలలో మనం చూద్దాము. పెద్ద పెద్ద యాక్టర్స్ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ తను ఎదిగి ఇంకా మంచి పేరు వాళ్ళ ఫ్యామిలీకి తనకు కూడా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? కీప్ వాచింగ్ for more coming videos. Until then, love you guys. Vijaya signing off.